పవన్ కళ్యాణ్ గారి మార్పు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాలు ఆయన పట్టుదలతో కూర్చొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏంటి ఉమెన్ ట్రకింగ్ విషయం కానీ చాలా విషయాలు ఇచ్చారు, వాలంటీర్ విషయాలు కానీ గతంలో చాలా విషయాలు ఇచ్చారు. వీటిపైన కూడా కార్యరూపాన్ని తీసుకొచ్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికగా ఆయన ఒక ఆదర్శమైన మార్కింగ్ వేసుకొని భవిష్యత్తులో గొప్ప లీడర్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది జ్యోతిష్యం కాదు, ఆయనకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల దృష్ట్యా అనుభవం దృష్ట్యా అవి చూసిన తర్వాత ఈయన భవిష్యత్తులో మంచి లీడర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన కోణంలో నుంచి వస్తున్న అంశాలే కానీ చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రచారంలో తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి గతంలో స్పీచెస్ కన్నా ఇప్పుడు స్పీచెస్ కన్నా చాలా పరిపక్వత వచ్చింది జనరల్ గా మాట్లాడారు. మా తిరుగులో కూడా 2 సార్లు పాఠం చేశారు కాబట్టి చూశారు. గతంలో ఆయన గురించి ఆవేశం, ఆయన పడే ఎక్కువ రిస్క్ లేదు, పాయింట్ గా మాట్లాడడం, చాలా చక్కగా సమాధానం చెప్పడం, అలాగే రాజకీయ ఎత్తుగడలు వ్యూహ 3 పార్టీలు కలపడంలో ఆయన ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొని అందరూ ఒప్పించి మెప్పించి ప్రభుత్వ వ్యతిరేకం చేరడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఇవన్నీ కూడా జనాలు గుర్తించారు. సో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి మంచి నాయకుడిగా ఎదుగుతారనే ఆశ నా వ్యక్తిగతంగా నాయకుడే. పార్టీ పరంగా జనసేన తెలుగుదేశం పొదుపుతో ముందుకెళ్ళడానికి 10 ఏళ్ళ ప్రయాణానికి మేము రకరకాల ఎన్నికల ప్రణాళిక చేసుకున్నాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని మీరు తెలియజేస్తున్నాం. రైట్, రామ్ కుమార్ గారు ఏమంటారు? సాయి గారు నమస్తే అండి, అలాగే మిగతా మిత్రులకు కూడాను. ఇంకా శాంతి ప్రసాద్ గారు ఏంటంటే బాధపడతారు అని ఏమన్నా అన్నారండి? బీజేపీ టీడీపీ అంటే అందరికన్నా కొద్దిగా ఎక్కువ త్యాగం మేము చేసాము, దాన్ని అంగీకరిస్తారుగా. అందులో మీరు మెల్లగా చెప్తారేంటండి? ఒక్క మాట ఏంటంటే మనం 144 స్థానాలు మన ఇద్దరం కలిసి త్యాగం చేసాం, అది మాత్రం అంగీకరించాల్సిందే. సీట్లు తక్కువ కాదండి, త్యాగాలు ఎక్కువ చేసాం. త్యాగం మీకంటే జనసేనది ఎక్కువ, అది చెప్తున్నది సాయి గారు. మళ్ళీ ఖైమా కొట్టకండి, అందులో ఖైమా కొట్టకండి. ఏమండి ఇది ఒక కాదు సాయి గారు, నేను అనేది ఏంటంటే ఇందాక మిత్రులు వైఎస్ఆర్సీపీ మిత్రులు కూడా అక్కడేమో పార్టీ నిర్మాణం జరగలేదు ఏంటంటో చెప్పారండి. ఏమండి 2009 నుంచి చరిత్ర, అదే 2014 నుంచి చెప్పుకొని వస్తే అదొక రకంగా ఉంటది, 9 నుంచి చెప్పుకొని వస్తే అదొక రకంగా ఉంటది. 14లోనే అన్కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చారు కూటమికి. మళ్ళీ 19లో కారణాలు ఏవైనా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ అయిన వెంటనే ఆయన మాతో కలిశారు. ఇది ఒక యాక్టర్ డైరెక్టర్ కాంబినేషన్ లో అద్భుతంగా ముందుకెళ్తుందని కూడా అందరం అనుకున్నాము. అయితే చిన్న మాట, నేను కూడా ఇందాక మేము ఎక్కువ త్యాగాలు చేసాము ఏ విధంగానే మాట స్పష్టంగా అంటున్నాము. కొంత అప్పుడున్న లీడర్షిప్ ఇంకొంచెం ముందుకు ప్రొజెక్ట్ చేయడంలో కొంత వెనకడుగు వేసి